ఏమంటే నిజంగా దేవుడు మీకు ఎంత భాగ్యం, ఎంత అదృష్టం మీకు ఇచ్చాడు అనుకుంటున్నారు? మీకు తెలియదు. కొంతమంది రండి బ్లైండ్ పీపుల్ మీరు చూడండి, గుడ్డివారుగా ఉంటారు కదా బ్లైండ్ పీపుల్. విషయం ఏంటంటే వారికి కళ్ళు కనబడు, అయినా కానీ కళ్ళు కనిపించని వారి కొరకు బ్రెయిలీ అనేటి ఒక ఆయన, ఫారినర్ బ్రెయిలీ అనేటి ఆయన, వారి కొరకు ప్రత్యేకంగా ఒక లిపిని ఆయన అందుబాటులోకి తీసుకుని వచ్చాడు. బ్రెయిలీ లిపి అంటారు దాన్ని. అంటే స్పర్శతో అక్షరాలను అర్థం చేసుకోవడం, స్పర్శతో ఆ అక్షరాలను తాకి ఇది పలానాక్షరం, ఇది పలానాక్షరం అని గుణించుకుంటూ చదవటం. అది ఎంత కష్టం. వారికి కళ్ళు లేవు, వారు ఏమంటే బ్రెయిలీ లిపి నేర్చుకోవాలి, వారు చదవాలంటే ఒక్కొక్క అక్షరాన్ని స్పర్శించుకుంటూ చదువుకోవాలి. అప్పుడు కానీ వారికి ఆ విషయం అనేది వారికి అర్థం కాదు. ఎంత కష్టమైనప్పటికీ ఏమంటే అది చాలా కష్టంతో కూడుకుంది. అయినా వాళ్ళే కొంతమంది కొన్ని వీడియోలు చూస్తున్నప్పుడు, వాళ్ళే బైబిల్ చదువుతున్నప్పుడు నీ కళ్ళకి ఏమైంది? నీకు చదువు రాదా? నీ కళ్ళు బాగున్నాయి, నీకు చదువు వచ్చు, నీకు సమయము ఉంది, అయినా ఎందుకు తీయవు బైబిల్? అయినా ఎందుకు చదవవు బైబిల్? నువ్వు చాలా కోపం వచ్చేస్తుంటదండి, చాలా బాధ కూడా కలుగుతుంటదండి ఇలాంటి వాళ్ళ విషయంలో. దయచేసి బైబిల్ చదవటం అనేది ఖచ్చితంగా పెట్టుకోండి. చదవటం వల్ల ఏంటనంటారా? అదే చెప్తున్నాను, మీ పర్సనాలిటీ డెవలప్ అవుతుందండి. మీ పర్సనాలిటీ డెవలప్ అవుతుంది, మీరు వ్యక్తిగతంగా చాలా డెవలప్ అవుతారు. ఎలా అంటారా? మీరు చదవటం అలవాటు చేసుకొని ఆ తర్వాత మీరు చెప్పండి.